శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆ చారకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలండి, దేవుని స్తోత్రము కలుగును గాక. మనకు ఈ భూలోకములోనికి సమాధానకర్త మన మధ్యకి వచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రము కలుగును గాక. పిల్లరా, మరి క్రీస్తు బాలుడు ఈ భూలోకములకు రావాల్సిన కారణాలు చాలా ఉన్నాయండి. ఈ భూలోకములోనికి రావడానికి కారణము, మరి పాత నిబంధన కాలంలో అనేకమైన జనాంగము పాపములతో నిండిపోయి ఉన్నది. దాని వలన మరి తండ్రి అయిన దేవుడు యెహోవా తండ్రి మరి భూమి మీదకి ఎవరిని పంపించాలా అని ఆయన ఆలోచన చేస్తూ ఉండగా, మరి తనలోని ఒక భాగము క్రీస్తు ప్రభువారిని బయటికి తీసి ఈ భూమి మీదకి మరి మరియమ్మ గారు గర్భములో ఉద్భవించడానికి పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రము కలుగునుగాక. పిల్లరా, మరి యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఇప్పుడు 3600 సంవత్సరాల క్రితం యెషయా గారికి మరి దర్శనములో కనపడుచు ఉన్నది. మరి దర్శనము ఆయన మరి రాగా ఇది మరి ఒక చిన్న పుస్తకముగా రాసి, మూత్ర సముద్రము ప్రక్కన ఒక కొండ ఉంటే ఆ కొండ గుహలో మరి ఒక రాతి కుండలో చుట్టబెట్టి ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రము కలుగునుగాక. పిల్లరా, ఈ మర్మమైన మరి ఈ చిన్న పుస్తకము రషి గారు రాసిన పుస్తకం అండి. గొల్లెలు అక్కడ మరి గొర్రెలు మేపుస్తూ ఉంటే అక్కడ మరి వారు వెళ్ళి ఒక గొర్రె లోపలికి వెళ్ళిందండి. ఆ మూత్ర సముద్రము పక్కన కొండ ఉంటే కొండలోనికి లోపలికి వెళ్ళగా వారు ఒక రాయి ఇస్తున్నారు. ఒక రాయి ఇస్తే మరి ఆ కొండకి తగిలింది. సౌండ్ ఇంకో సౌండ్గా మోత వచ్చింది. ఏమిటి మోత వచ్చిందని ఈ గొల్ల వాళ్ళు ఏం చేశారంటే లోపలికి వెళ్ళి చూశారండి. చూడగా ఆ కుండలో యెషయా గారు రాసిన చిన్న పుస్తకము అందులో ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే ఇప్పుడు మనకి ఇందులో తర్జుమా చేయబడి ఉంది. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. చూడండి పిల్లారా, ఇప్పుడో జరిగినవి ఇప్పుడు కుమారు రూపంలో మనకి క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినట్లు చూస్తూ ఉన్నామండి. దేవుని స్తోత్రము కలుగునుగాక. పిల్లారా, ఈ చిన్న సమయం ఇచ్చిన అయ్యగారికి కొద్ది మార్లాతలు చెల్లించుకుంటున్నాను. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి క్లుప్తముగా కొన్ని విషయాలు తెలియజేసినటువంటి దైవజనులు ఆత్రేయపురం నుండి వచ్చినటువంటి దైవజనులు ప్రసాద్ రాయ్ గారికి మన పండుగ ద్వారా సంఘము ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరణాతండి. అలాగనే మన మధ్యన